ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తామంటే మనం క్రియేట్ చేసిన ఫ్లటర్ ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ద సేమ్ ప్రాజెక్ట్ మీద ఒక మల్టిపుల్ పీపుల్ వర్క్ చేయాలంటే మన సిస్టంలో ఉన్న ప్రాజెక్ట్ ని మన గిటబ్ కు, బిట్ బకెట్, గిట్ ల్యాబ్ కి, అజూర్ అజూర్ క్లౌడ్ కి మనం పుష్ చేయాలి. ఎనీథింగ్ యూ కెన్ చూస్ ఎనీ వెర్షన్ కంట్రోల్స్. ఓకే, నేను చూస్ చేసింది ఏంటంటే గిటబ్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో ప్రైవేట్ ఉంది, పబ్లిక్ ఉంది. నా కోడ్ ని గిటబ్ లో పుష్ చేసి మీ అందరికి నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఎవ్రీ టైం నేను జిప్ చేసి మీకు ఇండివిజువల్ గా పంపించి డైలీ పంపించడం అనేది దట్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. గిటబ్ లో పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే ఏం క్లాస్ చెప్తే మనం కమిట్ చేసి వీ కెన్ గో త్రూ ద కమిట్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా అందరికి ఒకసారి నేను గిటబ్ పుష్ చేస్తే అందరూ ఒకేసారి ఎప్పుడైనా మీకు కావాలంటే మీరు పుల్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తుంటే ఒక ఫ్లటర్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని గిటబ్ లోకి నేను పుష్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఆండ్రాయిడ్ స్టూడియోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ఏ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ పాత్ ఇక్కడ సెట్ అయింది. క్లిక్ ఆన్ ద ఫ్లటర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్లటర్ 0 to 0. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ లొకేషన్. డెస్క్టాప్ మీద నా ప్రాజెక్ట్ నాకు క్రియేట్ అయ్యింది. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. ద ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలో ఆల్రెడీగా వెర్షన్ కంట్రోల్ ఉంది. మనం ఒక క్రియేట్ గిట్ రిపోజిటరీ అనేది మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆప్షన్ ఉంది. బట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? నా డెస్క్టాప్ లో ఉంది. రైట్, సో గో టు ద టెర్మినల్. దిస్ నౌ మై కర్సర్ ఈజ్ పాయింటింగ్ టు ద మై ప్రాజెక్ట్ లొకేషన్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని కమాండ్స్ అనేది టెర్మినల్ లో రన్ చేస్తాం. ఎలా రన్ చేస్తాం, ఏం చేస్తాం చెప్తాం. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం గిటబ్ లో పుష్ చేయాలంటే గిటబ్ లో రిపోజిటరీని క్రియేట్ చేయాలి. ఓకే, ఆ రిపోజిటరీ క్రియేట్ చేసే ముందు ఎవ్రీ వన్ గిటబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. పర్సనల్ అకౌంట్ అంటే మీకు నేను కోడ్ షేర్ చేయాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది, నా దగ్గర ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాను. బట్ మీకు నేను యాక్సెస్ ఇవ్వాలంటే మీకు గిటబ్ లో సైన్ అప్ అవ్వాలి. ఓకే, సో github.com కి వెళ్ళి ఇక్కడ సైన్ అప్ అని ఆప్షన్. ఓకే, యూ కెన్ సైన్ అప్ వన్ బై వన్ స్టెప్. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టి ఒక ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటారు ఎక్కడ గిటబ్. ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి నాకు ఇస్తే నేను నా ప్రాజెక్ట్ ని మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా గిటబ్ లో వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్ గా ఈ విండోస్ వస్తుంది. నా ప్రీవియస్ రిపోజిటరీస్ అని వస్తుంది. ఇప్పుడు రిపోజిటరీని క్రియేట్ చేయాలి. రిపోజిటరీ క్రియేట్ చేయాలంటే దేర్ ఇస్ ఆప్షన్ కాల్డ్ ఇక్కడ న్యూ. న్యూ కొట్టొచ్చు. న్యూ కొట్టిన ఈ పేజ్కి వస్తుంది. ఆర్ క్లిక్ ఆన్ హియర్, క్లిక్ ఆన్ నో ప్రాజెక్ట్. ఇక్కడ ఇంపోర్ట్ రిపోజిటరీ చేయొచ్చు. అంటే ఇంపోర్ట్ రిపోజిటరీ అంటే ఆల్రెడీగా వేరే రిపోజిటరీ మీ దేనిలో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నా జస్ట్ నేను ఏం చేస్తాను, నో రిపోజిటరీ అనేది క్లిక్ చేస్తాను. దర్ ఇస్ 2 ways టు క్రియేట్ ఎ రిపోజిటరీ. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో గ్రీన్ లో నో అనే బటన్ ఉంది. అరల్స్ టాప్ రైట్ కార్నర్ లో డ్రాప్ డౌన్ లో ప్లస్ డ్రాప్ డౌన్ లో మనకి న్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద రిపోజిటరీ క్రియేషన్. ఒక రిపోజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఇది ఒక ఫామ్ లాంటిది. ఇక్కడ మనం ఫిల్ చేయాలి. రిపోజిటరీ క్రియేట్ చేసి ఇక్కడ ఈ రిపోజిటరీలో ఐఎమ్ ద ఓనర్ అండ్ రిపోజిటరీ నేమ్ ఏం పెడతాం? రిపోజిటరీ నేమ్ అంటే ఫ్లటర్ 0 to 0. దిస్ ఈజ్ మై రిపోజిటరీ నేమ్ అండర్ దిస్ నేమ్. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ దర్ ఇస్ 2 things ఉన్నాయండి, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. అంటే మీరు ఈ రిపోజిటరీ అనేది పబ్లిక్ అంటే ఎనీవన్ యాక్సెస్ చేస్తున్నారు రిపోజిటరీ. బట్ ఆ రిపోజిటరీ నేను లిమిటెడ్ పీపుల్ కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రైవేట్ అని క్లిక్ చేస్తాను. ఓకేనా, సో అక్కడ రిపోజిటరీ నేమ్ ఇచ్చాను, ఆ రిపోజిటరీ ప్రైవేట్ గా పెట్టాను.
ఎవరికి నేను యాక్సెస్ ఇస్తే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా అసైన్. అండ్ అదర్ ఆప్షన్ కాల్ ఇనిషియలైజ్ దిస్ రీడ్మీ ఫైల్. ఓకే, ఇక్కడ రీడ్మీ ఫైల్ యాడ్ చేయాలని అడుగుతున్నాను. వద్దు మనకి, ఎందుకంటే నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీగా రీడ్మీ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో నాకు నా రిపోజిటరీలో రీడ్మీ ఫైల్, కొత్త ఫైల్ అవసరం లేదు. అండ్ వాడు గిట్ ఇగ్నోర్ కావాలని అడుగుతున్నాడు. నో, గిట్ ఇగ్నోర్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ లో ఉంది. ఇక్కడ దిస్ ఇస్ గిట్ ఇగ్నోర్. ఈ గిట్ ఇగ్నోర్ ఎందుకని మీకు చెప్తా. ఎందుకంటే కొన్ని ఆటో జనరేట్ ఫైల్ ని మనం ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ వాడతాం. ఈ ఇగ్నోర్ ఫైల్ ఏదైతే మనం ఇగ్నోర్ చేస్తామో ఇది ఈ గిట్ హబ్ కి పుష్ అవ్వం. అంటే కొన్ని ఆటో జనరేట్ ఉంటాయి, అన్నెసరీ బిల్డ్స్ ఫోల్డర్, కొన్ని ఆటో జనరేట్ ఫైల్ మన రిపోజిటరీ పుష్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీ సిస్టమ్ లో కొన్ని జనరేట్ అవుతాయి. అది పుష్ చేయడం వల్ల రిపోజిటరీలో అంటే సైజు పెరగడం తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు. బికాస్ ఆఫ్ ఎవరైనా ఇంకో మెంబర్ మన ప్రాజెక్ట్ చేసి రన్ చేస్తే మళ్ళీ ఆల్ సిస్టమ్ లో ఆటో జనరేట్ ఫైల్ కొత్తగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో అందుకోసమే గిట్ ఇగ్నోర్ లో మనం ఏ ఫైల్ ని మనం ఇగ్నోర్ చేయాలనేది మన ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రీ డిఫైన్డ్ కొన్ని ఇస్తాడు, ఏమేమి ఇగ్నోర్ చేయాలని చెప్తున్నాడు. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా ఇగ్నోర్ చేయాలనుకుంటే, లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఈ iOS పోర్టల్ ఇగ్నోర్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా నేను ఇప్పుడు ఎలాగైతే బిల్డ్ స్లాస్ పెట్టి ఇలా స్లాస్ పెట్టి ఇలా iOS అని పెట్టచ్చు. అప్పుడు iOS ఫోల్డర్ ఇగ్నోర్ అవుతుంది. బట్ iOS ఫోల్డర్ నాకు కావాలి, జస్ట్ మీకు చెప్తాను. ఇక్కడ బిల్డ్ ఫోల్డర్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ని రన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ని రన్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక బిల్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ వన్. ఆ బిల్డ్ ఫోల్డర్ అలాంటివి మనం గిటబుల్ పుష్ చేసాడు రిపోజిటరీకి, ఎందుకంటే అది ఆటో జనరేట్ ఫైల్. చూసారా, జస్ట్ క్రియేట్ అయింది బిల్డ్ ఫోల్డర్. ఓకే, ఈ బిల్డ్ ఫోల్డర్ సైజ్ అనేది ఇంక్రీజ్మెంట్ అవుతుంది. ఈ బిల్డ్ ఫోల్డర్ ఇస్ మీ సిస్టమ్ లో, ఇండివిజువల్ సిస్టమ్ లో అవసరం. ఈ బిల్డ్ ఫోల్డర్ నేను కోడ్ పుష్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఈ బిల్డ్ ఫోల్డర్ ని ఇక్కడ నేను ఇగ్నోర్ చేశాను. అంటే ఏమవుద్ది, కోడ్ నేను గిటబ్ పుష్ చేసినప్పుడు ఈ బిల్డ్ ఫోల్డర్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. సో అందుకోసం వాడు ప్రాజెక్ట్ క్రియేట్ రిపోజిటరీ క్రియేట్ చేసినట్టు అడుగుతున్నాడు, గిట్ ఇగ్నోర్ కావాలని అడుగుతున్నాడు. బట్ ఆల్రెడీగా మన ప్రాజెక్ట్ లో గిట్ ఇగ్నోర్ ఫైల్ ఉంది కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దిస్. ఓకే, అండ్ నౌ క్రియేట్ a repository. See, this is way of creating repository. My repository name is flutter 0 to 0, sorry 0 to hero, and ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఈ రిపోజిటరీ అనేది మనం లిమిటెడ్ పీపుల్ కి యాక్సెస్ ఇస్తాం. అది ఎలా యాక్సెస్ చేయాలో కూడా చెప్తాం. ఇప్పుడు కొన్ని కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, యూజింగ్ దిస్ కమాండ్ మనం మన ప్రాజెక్ట్ ని ఇక్కడ పుష్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్రెడీగా వేరే దగ్గర ఉంది రిపోజిటరీ అంటే ఆ రిపోజిటరీ తీసుకొచ్చి ఇలా ఇంపోర్ట్ చేస్తాం. బట్ మనకు కావాల్సింది ఈ కమాండ్స్. ఈ కమాండ్స్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను మీరు చూడండి. ఫస్ట్ థింగ్ ఈస్ గో టు ద టెర్మినల్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ గిట్ ఇనిట్ అని చేయాలి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ అంటే గిట్ ఇనిషియలైజ్ అవుతుందండి, గిట్ ఇనిట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసారా వేరే కలర్ లో వచ్చింది, చూసారా ఎల్లో కలర్ లాంటి ఇగ్నోర్ అయిన ఫైల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ iOS ఫైల్ ఇలా ఇగ్నోర్ చేశాను అనుకోండి, చూసారా iOS ఫోల్డర్ కూడా వేరే కలర్ లో వచ్చింది, అంటే ఇది ఇగ్నోర్ చేస్తున్న అర్థం. అంటే ఇక్కడ మీరు ప్రాజెక్ట్ రన్ ఆండ్రాయిడ్ స్టూడియోలో మీరు ఇలా ప్రాజెక్ట్ లో ఇలా ఇక్కడ ఈ కలర్ లో ఉంది అంటే, కలర్ అనేది దీనికి ఇలా అసైన్ చేశారు, ఆ కలర్ లో ఉంది అంటే ఆ ఫైల్ ఇగ్నోర్ అవుతుంది, అంటే గిట్ కి మనకి వెళ్ళదు. ఓకే, సో అలాంటివన్నీ మన గిట్ ఇగ్నోర్ లో సెట్ చేస్తాం. దట్స్ ఓకే. ఫస్ట్ స్టెప్ ఈస్ గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ అయిపోయిన తర్వాత గిట్ యాడ్ రీడ్మీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఈ కమాండ్ రన్ చేయండి. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గిట్ కమిట్ మనసం. ఇక్కడ కమిట్ చేయాలి, మనం కమిట్ చేయాలంటే ఓకే ఫస్ట్ కమిట్ అని పెడతాం. అంటే ఇదే ఫస్ట్ కమిట్ కాబట్టి ఫస్ట్ కమిట్. లేకపోతే ప్రాజెక్ట్ సెటప్
ఫస్ట్ కమిట్ అంటే నా ప్రాజెక్ట్ సెటప్, ఇది సెకండ్ కమిట్. ఓకే, సెటప్ చేసాం. బట్ కొన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఎర్రర్స్ వచ్చాయండి. చూసారా? నథింగ్ టు నథింగ్ టు యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్ ప్రెజెంట్. ఇక్కడ చూసారా? ఈ ఫైల్స్ అని అన్ట్రాక్ అని చెప్తున్నాడు. అంటే ఏం చేయాలి? బిఫోర్ కమిట్ we need to run one command. What is the command? Git add dot. Clear? And next again we'll run the git. Okay. Now all files మన గిట్ కి అసైన్ అయ్యాయి. ఓకే, లోకల్ గిట్ కి ఇక్కడ వరకు లోకల్ గిట్ కి అయింది. ఇప్పుడు గిట్ బ్రాంచ్ మెయిన్ అయితే గిట్ లో మనకి డిఫాల్ట్ బ్రాంచ్ ఏమైతే ఉందో ఇది బ్రాంచ్, మన బ్రాంచ్ ఇది మెయిన్ అనేది. ఇలా చేస్తాం గిట్ బ్రాంచ్ మెయిన్. నౌ అవర్ బ్రాంచ్ నేమ్ ఈజ్ మెయిన్ బ్రాంచ్. ఓకే, మనకు చాలా బ్రాంచ్లు క్రియేట్ చేస్తాం, మీకు ముందు ముందు చెప్తాను. బట్ ఇనీషియల్ గా ఫస్ట్ బ్రాంచ్ ఈజ్ మెయిన్. ఓకే, సేమ్ ఇక్కడ ఏముంది అదే చెప్తున్నాం. అండ్ ఇప్పటి వరకు మనం గిట్ లో ఈ కమిట్ బ్రాంచ్లు ఇనిషియలైజేషన్ మీ లోకల్ సిస్టమ్ లో జరిగాయి అంతా. బట్ ఈ లోకల్ సిస్టమ్ కి మన గిట్ రిపోజిటరీకి కనెక్ట్ పెట్టాలంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఓకే, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ వివరాలను చూసారా? ఇది ఈ ఈ ఇది అనేది మనకి మన రిపోజిటరీ. ఓకే, గిట్ రిపోజిటరీ. ఓకే, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. ఓకే, సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనేది మన లోకల్ రిపోజిటరీ అనేది దీన్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, నా మై లోకల్ రిపోజిటరీ ఇది కనెక్ట్ టు రిమోట్ రిపోజిటరీ. ఓకే, ఆ లోకల్ లో ఉన్నది కనెక్ట్ అయ్యింది, జస్ట్ కనెక్ట్ అయింది అంతే. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఈ కమాండ్ నా ఏమవుద్ది? ప్రాజెక్ట్ అనేది పుష్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అనేది పుష్ అయింది. ఇప్పుడు ఇది రీఫ్రెష్ చేస్తే చూడంటే ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ వే ఆఫ్ పుషింగ్ అవర్ నో ప్రాజెక్ట్ ఇన్ టు ద గిట్ రిపోజిటరీ. క్లియరా? డౌట్ ఈజ్ క్లియర్? ఒక కమాండ్ ఏమో ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్, ఫస్ట్ కమాండ్ ఇస్ గిట్ ఇనిట్ అండ్ సెకండ్ కమాండ్ ఇస్ గిట్ కమిట్. బట్ గిట్ కమిట్ చేసినప్పుడు కొన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ అన్ట్రాక్డ్ ఫైల్ ట్రాక్ చేయాలనుకుంటే గిట్ యాడ్ డాట్ అని యాడ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ గిట్ కమిట్ చేసాం. గిట్ కమిట్ చేసిన తర్వాత గిట్ బ్రాంచ్ క్రియేట్ చేసాం, గిట్ బ్రాంచ్ మెయిన్. తర్వాత ఏం చేసాం? రిమోట్ రిపోజిటరీని గిట్ యాడ్ చేసాం అండ్ దెన్ పుష్ టు ద యువర్ బ్రాంచ్. దెన్ మనకు రిఫ్రెష్ చేసాం, మనం రాసే ప్రతి కోడ్ ఇక్కడ. దిస్ ఈజ్ వే ఆఫ్ పుషింగ్ యువర్ కోడ్ ఇన్ టు ద గిట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ ఈ కోడ్ ని మీకు యాక్సెస్ చేయాలంటే గో టు ద సెట్టింగ్స్ లోకి వెళ్ళి కొలాబరేట్కి వెళ్తాను. కొలాబరేట్ లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ పీపుల్ అని సెక్షన్ ఉంటుంది, ఇక్కడ నేను పీపుల్ ని యాడ్ చేస్తాను. ఓకే, మీరు ఆల్రెడీగా మీ దగ్గర అకౌంట్ ఉంటే నాకు ఇప్పుడు ఇస్తే మీకు యాక్సెస్. సో క్లిక్ ఆన్ యాడ్ పీపుల్. సో మీరు ఓకే, దిస్ ఈజ్ రైట్. క్లియరా? క్లిక్ ఆన్ దిస్ అండ్ నౌ ఇప్పుడు నా ద పెండింగ్ వెయిట్ భవ్య, నేను మీ స్క్రీన్ షేర్ చేసి మీరు ఎలా యాక్సెస్ చేస్తున్నా కూడా మీకు చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ వే ఆఫ్ ఇన్వైటింగ్ ద అదర్ పర్సన్. అంటే ఇక్కడ ఇన్విటేషన్ పెండింగ్ ఉంది. వన్స్ ఈ ఇన్విటేషన్ మెయిల్కి వెళ్ళి మెయిల్ యాక్సెప్ట్ అని వస్తుంది, ఒకప్పుడు ఈ రిపోజిటరీ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, దిస్ ఈజ్ వే ఆఫ్ గివింగ్ ద యాక్సెస్ టు టీమ్. సో ఎనోటేషన్ అని మీకు భవ్య మీకు ఇచ్చాను. ఎనోటేషన్ మీరు గిటాబ్ లో మీకు నోటిఫికేషన్ వచ్చింది అంటారు. ఆ నోటిఫికేషన్ ఏమొచ్చింది? ఇన్వైట్ టు జాయిన్ మహేష్ మొబైల్ యాప్ 0 ఫ్రమ్ దిస్ మహేష్ మొబైల్ యాప్. అంతేనా? ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ దట్. అప్పుడు మీకు ఇక్కడ వెయిట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారండి. అంటే యాక్సెప్ట్ చేస్తే ఏమవుద్దంటే నా రిపోజిటరీని మీకు యాక్సెస్ వస్తుంది. అప్పుడు నేను పుష్ చేసిన కోడ్ మీకు వస్తుంది. యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఇన్విటేషన్. నా కోడ్ మీకు వచ్చిందా? క్లియరా?
దిస్ ఈజ్ వే వీ కెన్ యాడ్ మల్టిపుల్ పీపుల్. ఇక్కడ మీకు యాడ్ చేసే అవకాశం రాదు చూడండి, పైన లేదు ఇక్కడ సెట్టింగ్స్. నా రిపోజిటరీ మీరు వేరే వాళ్ళకి యాక్సెస్ చేయలేరు, ఓన్లీ నేనే యాక్సెస్ చేయగలను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ కోడ్ ని మీరు పుల్ చేసుకోవాలి, అంతేనా? అయితే మీకు ఒక చిన్న చెప్తాను, ఒక సాఫ్ట్వేర్ చెప్తాను. మనకి సోర్స్ ట్రీ ఎలాగైతే ఉందో సోర్స్ ట్రీలో కూడా చేయొచ్చు మనం. అంటే ఓకే. గిట్హబ్ బోర్డు సెపరేట్ యాప్ ఉంది, గిట్హబ్ బోర్డుకి సెపరేట్ యాప్ ఉంది. సెపరేట్ నో ట్యాబ్ ఓపెన్ చేయండి, నో ట్యాబ్, గిట్హబ్, గిట్హబ్ డెస్క్టాప్ యాప్, ఎంటర్. ఫస్ట్ థింగ్, డౌన్లోడ్ దిస్ యాప్, డౌన్లోడ్ ఇట్. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు కాబట్టి డబుల్ క్లిక్ ఆన్ ది సాఫ్ట్వేర్. ఓకే. సో ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్. Continue with the browser. Continue. Okay, scroll down. Authorize desktop. Open desktop app. Okay. So now ఆల్రెడీగా డెస్క్టాప్ యాప్ ఆటోమేటిక్ గా యాక్సెస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు కోడ్కి వెళ్ళండి, రిపోజిటరీకి వెళ్ళండి. రిపోజిటరీ యా, రిపోజిటరీలో ఇక్కడ మీరు ఇక్కడ కాకుండా మీరు బ్రౌజర్కి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ రిపోజిటరీ సెట్టింగ్స్ కాదు, మీరు బ్రౌజర్కి వెళ్ళండి. ఫస్ట్ లేదు, నా రిపోజిటరీకి వెళ్ళండి. రిపోజిటరీ ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ద కోడ్. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది కదా కోడ్ అని, ఎస్. స్క్రోల్ డౌన్, గెట్ ఓపెన్ విత్ డెస్క్టాప్ యాప్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓపెన్ విత్ డెస్క్టాప్ యాప్, ఎస్. ఓపెన్ డెస్క్టాప్ యాప్, ఎస్. వెయిట్. సో దిస్ ఈస్ మై రిపోజిటరీ యూఆర్ఎల్. కింద లోకల్ పాత్ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో చూస్ చేసుకోండి. ఓకే. ఫ్లటర్ ఇంకా ఫ్లటర్ క్రియేట్ చేసిన పాత్ లోనే ఇవ్వాలి, వేరేదైనా ఇవ్వచ్చు? వేరే ఎక్కడైనా మీ ఇష్టం, మీరు డెస్క్టాప్ లో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇది ఫ్లటర్ ఎస్డికి దీనికి సంబంధం, ఇది సెపరేట్, ఇది ఒక ప్రాజెక్ట్. అంటే మీరు డెస్క్టాప్ లో ఇది చేసుకోండి ఎక్కడైనా. నో ఫ్లటర్ క్రియేట్ చేసుకొని ఫ్లటర్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, సెలెక్ట్ ఫోల్డర్ అండ్ క్లోన్. ఓకే, క్లోన్ క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ అంతా క్లోన్ అయిపోతుంది. ఓకే, మీరు హిస్టరీకి వెళ్ళండి, ఇక్కడ హిస్టరీకి వెళ్ళండి. చూసారా నా కమిట్ వచ్చిందా 12 minutes ఏదో ప్రాజెక్ట్ సెటప్ అని. యా. నెక్స్ట్ నా కోడ్ అంతా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వే ఆఫ్ క్లోన్ మై కోడ్ ఇన్ టు ది యువర్ ల్యాప్టాప్. క్లియర్? ఇప్పుడు తర్వాత మనం దీన్ని ఈ ప్రాజెక్ట్ ని ఆండ్రాయిడ్ స్టూడియో ఆర్ విఎస్ కోడ్ ఓపెన్ చేసి రన్ చేసుకుంటాం. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు మీరు క్లోన్ చేసిన ప్రాజెక్ట్ ని ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేశారు కదా, డౌన్ క్లిక్ ఆన్ ది వెర్షన్ కంట్రోల్, క్లిక్ ఆన్ దట్. నా ఇక్కడ చూసారా వచ్చింది, ఇక్కడ ఫస్ట్ కమిట్ ప్రాజెక్ట్ సెటప్ అని వచ్చింది, రైట్? ఇక్కడ చూసారు ఇక్కడ 15 minutes ago. అంటే ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. అదేనా? సో ఇది వే ఆఫ్ ఇక్కడ వెర్షన్ అంటే ఇన్బిల్ట్ వితౌట్ డెస్క్టాప్ యాప్ కాకుండా ఇక్కడ నుంచైనా ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా మనం చేసుకోవాలి. ఇక్కడ లాగ్ ఉంది కదా, లాగ్ పక్కన గిట్ ఉంది చూడండి, డౌన్ లో పైన కొద్దిగా లాగ్ ఉంది, క్లిక్ ఆన్ గిట్. దేని సెలెక్ట్ అవుతుంది? అవునా, సో మీరు ఇక్కడ ప్లస్ సింబల్ అంటే పుల్ పుష్ అన్ని ఇక్కడ ఉంటాయి. నో బ్రాంచ్ క్రియేషన్, అప్డేట్, డిలీట్, షో మై బ్రాంచెస్, ఫెచ్ ఆల్ రిమోట్స్, అంటే మీకు తెలిసిందే కదంతా. సో ఈ తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరేంటి, నా ప్రాజెక్ట్ మీకు వచ్చింది, రైట్? బట్ ఇక్కడ ఎర్ర వచ్చింది కదా, మీరు ఎర్ర వచ్చింది కాబట్టి ఎర్రర్స్ వచ్చే టెర్మినల్కి వెళ్ళండి. ఇక్కడ బిలో వెర్షన్ కంట్రోల్ పైన ఒకటి ఉంది చూడండి, టెర్మినల్. ఒక్క కమాండ్ రన్ చేయాలి మీరు. ఏం కమాండ్ రన్ చేయాలంటే ఫ్లటర్
స్పేస్ పియూబి పబ్ స్పేస్ గెట్, ఎంటర్, దట్స్ ఇట్. ఓకే, ఎర్రర్స్ అని పోయా. ఇప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు. సో నువ్వు రాసిన కోడ్ ఏ ఫోల్డర్ లో ఉంది మహేష్? మెయిన్ ఇంకా రాయలేదు ఇంకా నేను, ఓకే అది ఓకే వేరే ఫోల్డర్ రాశాను, అది మీకు చెప్తాను. ఓకే ఓకే ఫైన్ ఫైన్.